హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ పాలిటీ సిరీస్ కంప్లీట్ చేసాం. సో ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేసాము, ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో సైన్స్ అండ్ టెక్నాలజీతో స్టార్ట్ చేసిపోతున్నాము. సో దీంట్లో ఫస్ట్ వీడియో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్లో. సో బయోటెక్నాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్ చూడుకుంటున్నాం. సో బయోటెక్నాలజీ సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి వస్తాయి. సో క్రిస్పర్ 9 అని కానీ, సో ఇవన్నీ టెక్నాలజీస్ అర్థం కావాలంటే ఫస్ట్ కొంచెం బేసిక్స్ అనేవి చూద్దాం. సో బేసిక్స్ కూడా డిస్కస్ చేద్దాం వీడియోలో. సో బయోటెక్నాలజీ అంటే మీనింగ్ బయో మీన్స్ లైఫ్, టెక్నాలజీ ఈజ్ అప్లికేషన్ ఆర్ హార్నెసింగ్ ఆఫ్ సైన్స్. సో బయోటెక్నాలజీ అంటే జనరల్గా సో ఆర్గానిజమ్స్ని ఉపయోగించి సైన్స్కి మాడిఫై చేసే అన్నమాట. సో అప్లికేట్ చేసేది ఆర్గానిజమ్స్ని మనం మాడిఫై చేసి సో వాటిని స్పెసిఫిక్ పర్పస్కి ఉపయోగించుకోవడం. సో బయోటెక్నాలజీ రిఫర్స్ టు మోడిఫికేషన్ ఆర్ యూజ్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం ఫర్ ఎనీ యూస్ఫుల్ పర్పస్. సో ఆర్గానిజమ్స్ని మాడిఫై చేసి సో యూస్ఫుల్ పర్పస్కి ఉపయోగించుకుంటాం, దాన్ని బయోటెక్నాలజీ. సో ఆర్గానిజమ్స్ని టెక్నాలజికల్గా హార్నెస్ చేస్తున్నాం అనమాట. సో స్పెసిఫిక్ పర్పస్ కోసం వాటిని అప్లై చేస్తున్నాం. సో దాన్ని మనం బయోటెక్నాలజీ అంటాం. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే సో జీన్స్ని మేకప్ చేస్తాం అనమాట. అంటే మనకి డిజైరబుల్ క్యారెక్టర్స్ కలిపే జీన్స్ని తయారు చేస్తాము. సో దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్, జెనెటిక్ మేకప్ అని. సో దాన్ని కూడా ఈ టాపిక్స్లో రిలేటెడ్గా ఉంటుంది. సో మనకి ఫస్ట్ బయోటెక్నాలజీ గురించి చూస్తే ఈ టర్మ్ కాయిన్ చేసింది కెరోలీ ఎర్కిన్ 1919. సో ఫస్ట్ ఈయన కాయిన్ చేస్తాడు ఈ టర్మ్. సో అంటే ఫస్ట్ ఈ పేరు పెట్టింది ఈ బయోటెక్నాలజీ అని ఆయన. నెక్స్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ బయోటెక్నాలజీ ఇస్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం, జెనెటిక్ ఇంజనీరింగ్ కూడా. సో దాని గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అంటే అసలు బయోటెక్నాలజీకి సంబంధించి ఇదంతా అర్థం కావాలంటే డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది, అది కన్ఫ్యూజన్ ఉంటుంది, క్రోమోజోమ్ జెనెటిక్ మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అని. సో దాని గురించి ఫస్ట్ చూస్తే మనకి ఒక ఆర్గానిజమ్స్, ఒక హ్యూమన్ అని కన్సిడర్ చేసుకుంటే సో హ్యూమన్లో డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ అన్నీ కూడా దాంట్లో కూడా డిఫరెంట్ ఆర్గన్స్ ఉంటాయి. సో ఆర్గన్ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్. ఆ సెల్స్లో మనకి సెల్ ఈజ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. సో సెల్ని మనం ఒక ఆర్గనిజంని యొక్క డివైడ్ చేసుకుంటూ పోతే సెల్ అనేది స్ట్రక్చరల్ యూనిట్. సెల్ని కట్ చేసి మళ్ళీ ఫంక్షనల్ యూనిట్గా చేయలేమన్నమాట. సో సెల్ స్ట్రక్చరల్, ఫంక్షనల్ యూనిట్. సెల్లోనే మనకి రెస్పిరేషన్ జరుగుతుంది, ప్లాంట్స్లో అయితే ఫోటోసింథసిస్ జరుగుతుంది, సో ఫుడ్ సింథసిస్, ఫుడ్ ఆక్సిడేషన్ అంతా కూడా జరుగుతుంది. సో అదే సెల్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఉంటాం. సో సెల్ మధ్యలో మనకి న్యూక్లియస్ ఉంటుంది. సో సెల్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. సెల్ చుట్టూ కూడా సైటోప్లాజం ఉంటుంది. సైటోప్లాజంలో సెల్ ఆర్గానల్స్ ఉంటాయి. సో న్యూక్లియస్ కంట్రోల్ చేస్తుంది సెల్ని, కాబట్టి బ్రెయిన్ అంటాం దాన్ని, బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాము. సో న్యూక్లియస్లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ అనేవి మనకి హ్యూమన్స్లో అయితే 23 పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దాంట్లో 22 పేర్స్ అన్నీ కూడా అల్లోజోమ్స్. సో 1 పేర్ ఏమో XXR XY అనేది. సో ఫీమేల్స్లో అయితే XX క్రోమోజోమ్ ఉంటుంది ఒక పేరు, మేల్లో అయితే XY క్రోమోజోమ్ ఉంటుంది. సో ఇది అల్లోజోమ్స్ అంటాము. అల్లోజోమ్స్ ఆర్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. అంటే ఇవి సెక్స్ డిటర్మైన్ చేస్తుంది, అంటే ఆర్గానిజం మేలా ఫీమేల్ అని డిటర్మైన్ చేసేది ఇది అనమాట. సో ఫీమేల్ అయితే XX క్రోమోజోమ్ ఉంటుంది, XY ఉంటుంది. సో 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి టోటల్గా. నెక్స్ట్ ఆ క్రోమోజోమ్ ఈజ్ మేడప్ ఆఫ్ DNA అనమాట. సో క్రోమోజోమ్ అంతా కూడా డిఎన్ఏతో తయారై ఉంటుంది. సో ఈ డిఎన్ఏలో మనకి క్రోమోజోమ్లో డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏ సెగ్మెంట్లో ఆ డిఎన్ఏలో పర్టికులర్ ఇదింత భాగాన్ని మనము జీన్ అంటాం. ఆ జీనే స్పెసిఫిక్ జీన్ అనేది తయారు చేస్తుంది. పర్టికులర్గా ఒక పర్సన్ హైట్ డిటర్మైన్ చేసే జీన్ ఇదింత జీన్ అనుకో, ఇది హైట్ని డిటర్మైన్ చేసేది. సో ఆ జీన్ మనకి ఒక పర్సన్ హైట్ కావాలంటే, ఆ ప్లాంట్ మంచి హైట్ ఉన్న ప్లాంట్ కావాలంటే సో ఆ జీన్ని అల్టర్ చేస్తామన్నమాట మనం బయోటెక్నాలజీ ప్రాసెస్లో, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఆ జీన్ని ఆల్టర్ చేసి ప్లాంట్ గ్రోత్ని పెంచుతామన్న, హైబ్రిడ్ ప్లాంట్స్ని తయారు చేసేటప్పుడు. సో దాన్ని జీన్ అంటాం అనమాట. ఒక సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏని జీన్ అంటాం. సో ఫస్ట్ మనం సెల్ చూస్తే సెల్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. హ్యూమన్ బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ట్రిలియన్ సెల్స్, ఆల్ ఆర్ దేర్ ఓన్ స్పెషలైజ్డ్ ఫంక్షన్. సో మనకి అన్నీ కూడా సో హార్ట్ అనేది ఒక ఆర్గన్. హార్ట్కి అంతా కూడా కార్డియక్ సెల్స్ అనేవి కార్డియక్ సెల్స్తో మేడ్ అయి ఉంటుంది సెల్. సో దానికి హార్ట్ సెల్స్ అన్నిటికీ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. సో లివర్ సెల్స్ అన్నిటికీ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది. సో ఇలా హ్యూమన్ బాడీలో మనకి ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, కోట్లలో ఉంటాయి సెల్స్ అన్నీ కూడా. సెల్లో మనకి ఫస్ట్లో మైండ్లో న్యూక్లియస్ ఉంటుంది, తర్వాత లైజోజోమ్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, వ్యాక్యూల్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సో మైటోకాండ్రియాని పవర్ హౌస్ అంటాము, సెల్ మెంబ్రేన్ అంటే ప్లాస్మా మెంబ్రేన్. సో ఏ సెల్లోకి ఏదైనా పార్టికులర్ కానీ మినరల్స్ అయాన్స్ కానీ ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా సెల్ మెంబ్రేన్ చేస్తుంది. నెక్స్ట్ వ్యాక్యూల్ అంటే ఇది వ్యాక్యూల్గా ఉంటుంది. నెక్స్ట్
Lysosomes are called suicidal bags. Nucleus is called as brain of the cell. Next cells group together to form tissues. So group of cells అన్నీ కూడా టిష్యూ ఫామ్ అవుతాయి. సో సెల్ చూస్తే మనకి సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ వెళ్ళి టిష్యూ ఫామ్ చేస్తాయి. సో టిష్యూ ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి, టిష్యూ ఆర్గాన్ని. సో ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. సో ఆర్గాన్ సిస్టమ్ ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి. సో మనకు అందుకే ఒక ఆర్గానిజంని కట్ చేసుకుంటూ పోతే సెల్లే మాత్రమే స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ అనమాట. సో నా న్యూక్లియస్ ఈస్ బేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సెల్ అండ్ ఈజ్ ద కంట్రోల్ రూమ్ ఆఫ్ ద సెల్. సో కంట్రోల్ రూమ్గా వర్క్ చేస్తుంది. సెల్ని కంట్రోల్ చేసేది న్యూక్లియస్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ వీ హ్యావ్ క్రోమోజోమ్స్. ఇన్సైడ్ ద న్యూక్లియస్ మనకి 23 హ్యూమన్స్లో అయితే 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఈ క్రోమోజోమ్స్ అనేది బండిల్స్ ఆఫ్ టైట్లీ కాయిల్డ్ డిఎన్ఏ అనేది మొత్తము ఈ ఎక్స్ క్రోమోజోమ్ కన్సిడర్ చేసుకుంటే ఇలా. సో ఈ క్రోమోజోమ్స్ అంతా కూడా టైట్లీ కాయిల్డ్ అయి ఉంటుంది డిఎన్ఏ అంతా కూడా. సో టైట్లీ కాయిల్డ్ డిఎన్ఏ లొకేటెడ్ విత్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ. సో హ్యూమన్స్కి 23 pairs ఉంటాయి. టోటల్గా అయితే 46 pairsలో కన్సిడర్ చేస్తే 23 pairs. దాంట్లో మనకి 22 ఇందాక చెప్పినట్టే 22 నాన్ సెక్స్ క్రోమోజోమ్స్, దాన్ని మనము ఆటోజోమ్స్ అంటాము. సో 1 pair ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as అలోజోమ్స్ అంటాం. నెక్స్ట్ క్రోమోజోమ్స్లో మనకి డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ అంటే మీనింగ్ డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అనమాట. ఇది ఒక మాలిక్యూల్ నైట్రోజన్ బేసెస్తో ఫామ్ అయ్యేది, 4 నైట్రోజన్ బేసెస్తో. మనకి వాటిని చూస్తే అడినైన్, సైటోసిన్, గ్వానైన్ అండ్ థైమిన్. సో ఏటీ మనకి డిఎన్ఏలో. సో డిఎన్ఏ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఇలా నైట్రోజన్ బేసెస్తో ఫామ్ అయ్యి ఇలా ఉంటాయి. సో ATGC ఇలా బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో ఏటీ మధ్య కూడా, సో నైట్రోజన్ బేస్ మధ్య కూడా ఏటీ డబుల్ బాండ్ ఉంటుంది, జీసీ మధ్య కూడా ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో ఇలా మనకి ATGC ఇలా బాండ్స్ ఫామ్ చేస్తూ, సో ఇలా డబుల్ హెలిక్స్ అనేది మనకి ఇలా ఫామ్ అయ్యి ఉంటుంది. GCAT ఇలా నిచ్చెనలాగా మనకి ఇలా ఉంటుంది డిఎన్ఏ అంతా కూడా. సో అదే ఇక్కడ మనకి కనిపిస్తున్న బేస్ పేర్స్, నైట్రోజన్ బేస్ పేర్స్. ATGC అంటే ఏ అంటే అడినైన్, G అంటే గ్వానైన్, C అంటే సైటోసిన్, T అంటే థైమైన్. సో డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్ మాలిక్యూల్ అండ్ హ్యాజ్ ఎ యూనిక్ డబుల్ హెలిక్స్ షేప్ లైక్ ఏ ట్విస్టెడ్ ల్యాడర్ లాగా నిచ్చెనలో ఉన్నట్టు ట్విస్టెడ్ ల్యాడర్గా ట్విస్ట్ అయ్యి డబుల్ హెలిక్స్తో ఉంటుంది. నెక్స్ట్ ఈచ్ స్ట్రాండ్ కూడా మనకి లాంగ్ 4 నైట్రోజన్ బేసెస్తో ACGTతో ఫామ్ అయి ఉంటుంది. The basis on one strand of DNA molecule paired together with the complementary bases on with opposite strand of DNA to form the rungs of DNA or ladder. So ladder లా ఫామ్ చేస్తుంది అన్నమాట, ఒక పేరు ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ బేసెస్ అన్నీ కూడా పేర్ టుగెదర్ AT మాత్రమే ఫామ్ చేస్తుంది. సో A అనేది Tతోనే బాండ్ ఫామ్ చేస్తుంది, G అనేది Cతోనే ఫామ్ చేస్తుంది. సో ఈచ్ బేర్ ఈజ్ జాయిన్ టుగెదర్ బై హైడ్రోజన్ బాండ్స్. సో AT మధ్య అయితే 2 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, GC మధ్య అయితే 3 హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ జీనోమ్. సో మనకి డిఎన్ఏలో జీనోమ్ ఉన్న దాంట్లో మనకి జీనోమ్ అనేది ఒక సెగ్మెంట్. సో జీనోమ్ ఈజ్ అన్ ఆర్గానిజమ్స్ కంప్లీట్ సెట్ ఆఫ్ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్. జీనోమ్ అంటే కంప్లీట్ డిఎన్ఏలో ఉండే జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈచ్ జీనోమ్ కంటైన్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు బిల్డ్ అన్ ఆర్గానిజం అండ్ లేట్ టు గ్రో అండ్ డెవలప్. సో ఆర్గానిజమ్స్ గ్రో అవడానికి, డెవలప్ అవడానికి ఆ జీనోమ్లో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ జీన్స్ ఆర్ స్మాల్ సెక్షన్స్ ఆఫ్ డిఎన్ఏ విత్ ఇన్ ద జీనోమ్ దట్ కోడ్ ఫర్ ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ని కోడ్ చేసే జీన్ ఉంటుందన్నమాట. సో జీన్స్ ఆర్ స్మాల్ సెక్షన్స్ ఆఫ్ డిఎన్ఏకి పర్టికులర్ సెక్షన్, స్మాల్ సెక్షన్ని మనము జీన్ అంటాము. సో ఈ జీన్ అనేది ప్రోటీన్ని కోడ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ATGC అనే కోడ్స్ లైన్గా ఉంటాయి. సో అవి డిటర్మైన్ చేస్తాయి అన్నమాట. సో క్యారెక్టర్ని డిటర్మైన్ చేస్తుంది ఆ జీన్. సో ఇండివిజువల్ క్యారెక్టర్స్ ఉంటాయి లైక్ ఐ అండ్ హెయిర్ కలర్. సో ఐ కలర్ కొంతమందికి బ్లూ కలర్లో ఉంటుంది, డార్క్ కలర్లో ఉంటుంది. సో ఐ కలర్ డిటర్మైన్ చేసే జీన్ అనేది ఉండడం వల్ల ఈ పర్టికులర్ జీన్ డిటర్మైన్ చేసేది ఐ కలర్ డిటర్మైన్ చేసి ఈ జీన్ని అల్టర్ చేస్తే మనకి ఐ కలర్ చేంజ్ అవుతుంది అనమాట. హెయిర్ కలర్ అని కూడా డిటర్మైన్ చేసే స్పెసిఫిక్ జీన్ ఉంటుంది డిఎన్ఏలో. సో దాన్ని మనం జీన్ అంటాం. సో జీనోటైప్ అంటే మనకి జీన్స్ దట్ అన్ ఆర్గానిజమ్స్ క్యారీస్ ఫర్ ఏ పర్టికులర్ ట్రేట్ ఈస్ ఇట్స్ జీనోటైప్. సో జీనోటైప్ అంటే జీన్స్ క్యారీ, ఆర్గానిజం జీన్స్ని క్యారీ చేస్తుంది పర్టికులర్ ట్రేట్ని. సో దాన్ని జీనోటైప్ అంటాము. సో ఫిజికల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఫినోటైప్. సో ఫిజికల్ ఆర్గానిజమ్స్కి కనిపించేదాన్ని ఫినోటైప్ అంటాం, జీనోటైప్. అండ్ ఎగ్జాంపుల్కి టాల్ అంటే మనం హైట్ కన్సిడర్ హైట్ని టాల్ అంటాం కదా. సో హైట్ మనకు కనిపిస్తుంది, సో కనిపించేదాన్ని ఫినోటైప్ అంటాం టాల్ అని.
సో ఈ టాల్ని డిటర్మైన్ చేసే జీన్స్ని మనము క్యాపిటల్ టీ అలా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్కి టీ అని పెట్టుకుంటే సో టీ డిటర్మైన్ చేసేది జీనోటైప్. టీ అంటే ఇక్కడ జీన్స్ అనమాట, డిఎన్ఏలో జీన్స్ డిటర్మైన్ చేసే జీనోటైప్, ట్రైట్ని డిటర్మైన్ చేసేది ఆర్గానిజం దాన్ని జీనోటైప్ అంటాం. సో నెక్స్ట్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిఫరెన్సెస్ అంటే చూద్దాము. సో మనకి డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబోస్ న్యూక్లిక్ యాసిడ్. సో డిఎన్ఏ అనేది డబుల్ హెలిక్స్తో ఉంటుంది ఇలా, ఆర్ఎన్ఏ అంటే సింగిల్ హెలిక్స్ అనేది ఉంటుంది. సో వీటి ఫంక్షన్ చూస్తే డిఎన్ఏ అనేది లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు మేక్ అదర్ సెల్స్ అండ్ న్యూ ఆర్గానిజం. సో ఒక డిఎన్ఏ అనేది ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్ ఆర్గానిజమ్స్ ఆఫ్ స్ప్రింగ్స్ కూడా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుని ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఆర్ఎన్ఏ మాత్రం యూస్ టు ట్రాన్స్ఫర్ జెనెటిక్ కోడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు ద రైబోజోమ్స్ టు మేక్ ప్రోటీన్స్. ఆర్ఎన్ఏ అనేది మనకి ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ అని ఉంటుంది. సో టీఆర్ఎన్ఏ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో ఇది ఈ ఆర్ఎన్ఏస్ ప్రోటీన్స్ని తయారు చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. న్యూక్లియస్ నుంచి వచ్చే ఆ జెనెటిక్ కోడ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది టీఆర్ఎన్ఏ. సో ట్రాన్స్ఫర్ చేసి ఎంఆర్ఎన్ఏ మెసెంజర్ని ఆ కోడ్ని ఇంటర్ప్రిట్ చేసి ప్రోటీన్స్ని తయారు చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్ఎన్ఏ ఈజ్ యూజ్ టు ట్రాన్స్మిట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ సమ్ ఆర్గానిజమ్స్. ఆర్ఎన్ఏ అనేది జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో చాలా వైరసెస్లో ఆర్ఎన్ఏనే ఉంటుంది, డిఎన్ఏ ఉండదు. అండ్ మే హ్యావ్ బీన్ ద మాలిక్యూల్ యూజ్డ్ ఇన్ స్టోర్ జెనెటిక్ బ్లూ ప్రింట్స్ ఇన్ ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్. సో ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్లో కూడా ఆర్ఎన్ఏనే ఉండేది, డిఎన్ఏ ఉండదు. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫీచర్స్ చూస్తే మనకి డిఎన్ఏ అనేది బీ ఫార్మ్ హెలిక్స్, డిఎన్ఏ ఈజ్ డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది మనకి డిఎన్ఏ. సో ఆర్ఎన్ఏ అనేది సింగిల్ స్టాండర్డ్ కన్సిస్టింగ్ ఆఫ్ షార్టర్ చైన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, దీనికి లాంగ్ చైన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. నెక్స్ట్ కంపోజిషన్ చూస్తే మనకి డిఎన్ఏలో మనకి నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, అలాగే షుగర్స్ ఉంటాయి. సో నైట్రోజన్ బేసెస్ అంటే ఇందాక చెప్పినట్టు అడినైన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ బేసెస్ ఉంటాయి. సో ఫాస్ఫేట్ బ్యాక్ బోన్గా ఉంటుంది, డిఆక్సిరైబోస్ షుగర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ రైబోస్ షుగర్ ఉంటుంది, దానికి అటాచ్ అయ్యి ఒక ఫాస్ఫేట్ ఉంటుంది. తర్వాత దీనికి కూడా అడినైన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ ప్లేస్లో మనకి యురాసిల్ ఉంటుంది. సో ఇక్కడ ఏటీ జీసీ బాండ్స్ నైట్రోజన్ బేసెస్ ఫామ్ చేస్తే ఇక్కడ ఏటీ జీసీ బదులు ఇక్కడ మనకి వేరే ఏం ఫామ్ చేస్తుందంటే యురాసిల్, జీసీ బదులు యూసీ ఫామ్ అవుతుంది. సారీ యూసీ కాదు, ఏయుజీసీ. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. సో ఇక్కడ ఏటీజీసీ నైట్రోజన్ బేసెస్ ఫామ్ అవుతాయి, ఇక్కడ ఏయుజీసీ ఆర్ఎన్ఏలో ఉండే నైట్రోజన్ బేసెస్, మనకి థైమిన్ ప్లేస్లో యురాసిల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రాపగేషన్ నుంచి డిఎన్ఏ సెల్ఫ్ రెప్లికేట్ అవుతుంది. సో ఆర్ఎన్ఏ డిఎన్ఏ నుంచి సింథసైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ బేస్ పేరింగ్స్ కూడా దీనికి అడినైన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు సో ఇక్కడ మాత్రం అడినైన్, యురాసిల్, ఇక్కడ ఏటీ ఉంటుంది, ఇక్కడ ఏయు ఫామ్ అవుతుంది బాండ్స్ రెండింటి మధ్య. సో ఇక్కడ గ్వానిన్, సైటోసిన్ బాండ్స్ ఫామ్ చేస్తే ఇక్కడ గ్వానిన్, సైటోసిన్. నెక్స్ట్ అల్ట్రావైలెట్ డ్యామేజ్ చూస్తే డిఎన్ఏ ఈజ్ ససెప్టబుల్ టు అల్ట్రావైలెట్ డ్యామేజ్. కంపేర్డ్ విత్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఈజ్ రిలేటివ్లీ రెసిస్టెంట్ టు యూవీ డ్యామేజ్. సో డిఎన్ఏతో కంపేర్ చేస్తే ఆర్ఎన్ఏ యూవీ డ్యామేజ్కి రిలేటివ్లీ రెసిస్టెంట్ అనమాట, డ్యామేజ్ అవ్వదు. డిఎన్ఏ అనేది యూవీ రేస్ పడినప్పుడు డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని మ్యూటేషన్ అంటాం అనమాట. డిఎన్ఏని డ్యామేజ్ అవుతే మ్యూటేట్ అవుతుంది. నెక్స్ట్ సెల్స్లో ఉండే డిఫరెంట్ సెల్ ఆర్గానెల్స్, వాటి ఫంక్షన్ చూద్దాము. సో ఈ ఫంక్షన్ తెలిస్తే మనకి ఏం బయోటెక్నాలజికల్ అప్లికేషన్స్ అనేవి ఇంకా అర్థమవుతాయి, బేసిక్స్ కాబట్టి ఇవి. సో సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. సో ఫస్ట్ న్యూక్లియస్లో మనకి డిఎన్ఏ ఉంటుంది. సో న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటుంది, క్రోమోజోమ్స్ అనేవి టైట్లీ కాయిల్డ్ డిఎన్ఏ ఉంటుందని చూసాం ఇందాక. సో న్యూక్లియస్ లోపల కూడా మళ్ళీ న్యూక్లియోలస్ అనేది ఉంటుంది, ఇది రైబోజోమ్స్ని తయారు చేస్తుంది. నెక్స్ట్ మైటోకాండ్రియా సెల్ ఆర్గానెల్ అయితే ఇది రిలీజెస్ ఎనర్జీ. సో దీంట్లోనే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో గ్లైకాలసిస్ అనేది జరుగుతుంది. సో మైటోకాండ్రియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. సో ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, రిలీజ్ చేస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్లోరోప్లాస్ట్లో ప్లాంట్స్లోనే ఉంటుంది క్లోరోప్లాస్ట్. ఇది సన్లైట్ని ట్రాప్ చేసి ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ ద్వారా షుగర్స్ని తయారు చేస్తుంది, స్టార్చ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ రైబోజోమ్స్ ప్రోటీన్స్ తయారు చేస్తాయి. సో ఎండోప్లాస్మిక్ రెటికులమ్ ప్రోటీన్స్ని క్యారీస్ ప్రోటీన్స్ ఇన్ ప్యాసేజ్ వేస్. నెక్స్ట్ గాల్గి బాడీస్ కూడా ప్యాకేజెస్ అండ్ షిప్స్ ప్రోటీన్. లైజోజోమ్స్ బ్రేక్స్ స్టఫ్ డౌన్. నెక్స్ట్ సెల్ వాల్ ప్రొటెక్ట్స్ అండ్ సపోర్ట్స్ ద సెల్. అండ్ సెల్ మెంబ్రెయిన్ కంట్రోల్స్ వాట్ ఎంటర్స్ ఎగ్జిస్ట్ ద సెల్. సెల్ వాల్ అనేది ప్లాంట్లో మాత్రమే ఉంటుంది, సెల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. లైసోసామ్స్ అనే కూడా సూసైడల్ బ్యాగ్స్ అంటాము. ఇవి ఆర్గానిజంని సెల్ఫ్ ఫాగోసైటోసిస్ అంటాము. సెల్ఫ్ అనేది సెల్ఫ్ రిస్ట్రిక్షన్లో లైసోజోమ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సెల్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది సెల్ని. సెల్ మెంబ్రెయిన్ కూడా
సెల్లోకి న్యూట్రియంట్స్ ఏవి వెళ్ళాలి ఏవి వెళ్ళకూడదని సో డిటర్మైన్ చేస్తుంది అనమాట ఎంట్రీ ఎగ్జిట్స్ని. సో వ్యాక్యూల్ స్టోరేజ్కి ఉపయోగపడుతుంది వ్యాక్యూల్. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్లో రెజిన్స్ కానీ వ్యాక్సెస్ కానీ గమ్ లాంటివి రిలీజ్ అవుతుంటాయి, లాటెక్స్ కానీ. సో అవన్నీ కూడా వ్యాక్యూల్స్లో స్టోర్ అయి ఉంటుంది సెకండరీ మెటబోలైట్స్ లాగా. సో సైటోప్లాజం అంటే ఫ్లూయిడ్ దట్ హోల్డ్స్ ఆర్గనెల్స్ అన్నీ కూడా సెల్లో ఆ సైటోప్లాజంలోనే ఉంటాయి. సో మనకి లిక్విడ్లో బాల్స్ ఎలా ఉంటాయో సైటోప్లాజంలో ఈ సెల్ ఆర్గనెల్స్ అన్నీ కూడా హోల్డ్ అయి ఉంటాయి. సో ఫ్లాజెల్లా మనకి మూమెంట్కి ఉపయోగపడుతుంది ఫ్లాజెల్లా అనేది. సో బ్యాక్టీరియాస్కి ఫ్లాజెల్లా అనేది ఉంటుంది. సో పిల్లే అనేది ఉంటుంది, పిల్లే అనేది కూడా బ్యాక్టీరియాస్కి కానీ వైరసెస్ కానీ ఉంటుంది సెల్కి. సో ఈ పిల్లే అనేది వేరే సెల్స్కి అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో లోయర్ ఆర్గానిజమ్స్ అయిన మైక్రో ఆర్గానిజమ్స్లో ఈ పిల్లే అనేది మనకి జనరల్గా ఈ రెండింటి అటాచ్ అయితే దీంట్లో ఉన్న జెనెటిక్ ట్రాన్స్మిషన్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఇక ఈ పిల్లై ద్వారా వేరే బ్యాక్టీరియల్ సెల్లకు కూడా రీచ్ అవుతుంది అనమాట. సో దీన్నే మనం సెక్స్ పిల్లై అని కూడా అంటాం. అంటే దీన్ని సెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక సెల్ నుంచి ఒక సెల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దాన్ని సెక్స్ పిల్లై అంటాం. సో పిల్లై అంటే 2 సెల్స్ అటాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్యాప్సిల్ అనేది బ్యాక్టీరియాస్కి చుట్టూ ఉంటుంది, బ్యాక్టీరియల్ సెల్స్కి. సో ఆ క్యాప్సులే ప్రోటీన్ క్యాప్సులే బ్యాక్టీరియాకి ప్రొటెక్షన్ చేస్తుంది. అలా దాని ద్వారానే డిసీజెస్ అనేవి కలుగుతాయి మనకి. నెక్స్ట్ డిఎన్ఏ అంటే జెనెటిక్ మెటీరియల్, డిఆక్సిరైబోస్ న్యూక్లిక్ యాసిడ్ ఇందాక డిస్కస్ చేసిందంతా కూడా డిఎన్ఏ అనమాట. నెక్స్ట్ జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. సో జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అవర్ డిఎన్ఏ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఏ ఫంక్షనల్ ప్రొడక్ట్ సచ్ యాజ్ ప్రోటీన్. సో ఒక డిఎన్ఏలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కన్వర్టెడ్ ఇంటూ ఏ ఫంక్షనల్ ప్రొడక్ట్. సో డిఎన్ఏ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫంక్షనల్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ ప్రోటీన్. డిఎన్ఏ నుంచి మనకి ఫంక్షనల్ ప్రోటీన్స్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రాసెస్ని మనము జీన్ ఎక్స్ప్రెషన్ అంటాము. సో జీన్ ఎక్స్ప్రెషన్ హెస్ 2 కీ స్టేజెస్, ఒకటి ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్. సో మనకి డిఎన్ఏ నుంచి డిఎన్ఏ ఫామ్ అయితే అది సెల్ఫ్ రెప్లికేషన్ అంటాము. సో డిఎన్ఏ నుంచి మనకి ఆర్ఎన్ఏ ఫామ్ అయితే ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ ఫామ్ అయితే ట్రాన్స్లేషన్ అంటాము. సో ఈ ప్రాసెస్లో మనకి ట్రాన్స్లేషన్ అనే 2 ప్రాసెస్ ఉంటాయి జీన్ ఎక్స్ప్రెషన్కి. సో ఇన్ ట్రాన్స్క్రిప్షన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద డిఎన్ఏ ఆఫ్ ఎవ్రీ సెల్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్మాల్ పోర్టబుల్ ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఫామ్ అయ్యేటప్పుడు మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాము. ఎంఆర్ఎన్ఏ మెసేజ్ని పంపిస్తుంది అనమాట. డిఎన్ఏ నుంచి మెసేజ్ని డీకోడ్ చేసి ప్రోటీన్స్గా ఫామ్ చేస్తుంది కాబట్టి మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటాం. సో ఇది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో మనకి మెసేజెస్ ట్రావెల్ ఫ్రమ్ వేర్ ద డిఎన్ఏ సెల్ న్యూక్లియస్ టు ద రైబోజోమ్స్ వేర్ దే ఆర్ రెడీ టు మేక్ స్పెసిఫిక్. సో ఎంఆర్ఎన్ఏ నుంచి మెసెంజర్ అంటే ఇది మెసేజ్ పంపిస్తుంది అనమాట. సో ఇది మెసేజ్ అని టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ డీకోడ్ చేసి అక్కడ ఏం మెసేజ్ ఉందని చెప్పి ప్రోటీన్స్ని తయారు చేస్తుంది అనమాట. ఆ మెసేజ్ ఆర్ఎన్ఏ తీసుకొచ్చిన ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసి ప్రోటీన్స్ని తయారు చేస్తుంది, న్యూక్లిక్ యాసిడ్స్ని. సో దాన్ని మనము ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అంటాము. సో మనకి డిఎన్ఏ నుంచి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్తో ఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఆర్ఎన్ఏ ట్రాన్స్లేషన్ ప్రాసెస్తో అమైనో యాసిడ్ చైన్ అనేది ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి, ఫోల్డింగ్ అయ్యి ఈ అమైనో యాసిడ్ చైన్ ఫామ్ అన్నీ ఫోల్డ్ అయ్యి ప్రోటీన్ తయారవుతాయి. ఇదే జీన్ ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ జీన్ సైలెన్సింగ్ అంటే ఇట్ ఈస్ ద రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ సెల్ టు ప్రివెంట్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ సర్టెన్ జీన్. సో సర్టెన్ జీన్ ఎక్స్ప్రెషన్ని మనం ప్రివెంట్ చేయడాన్ని జీన్ సైలెన్సింగ్ అంటాం. సో ఇక్కడ జీన్ అంటే జీన్, సైలెన్సింగ్ అంటే ఆ జీన్ని సప్రెస్ చేయడం అనమాట. జీన్ ఎక్స్ప్రెషన్ అంటే సో నెక్స్ట్ ఆర్గానిజమ్స్లో ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవుతే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటాము. అలా కాకుండా పర్టికులర్ జీన్ అనేది సప్రెస్ అవుతే దాన్ని మనం సైలెన్సింగ్ అంటాం, జీన్ సైలెన్సింగ్ అంటాం. సో జీన్ సైలెన్సింగ్ కెన్ అక్కర్ డ్యూరింగ్ ఏదర్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ ట్రాన్స్లేషన్ అండ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్లో జరుగుతుంది. సో జీన్ సైలెన్సింగ్ అనేది ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లోనూ జరగవచ్చు, లేదంటే ట్రాన్స్లేషన్ ప్రాసెస్లోనూ కూడా జరగవచ్చు. నెక్స్ట్ డిఎన్ఏ రెప్లికేషన్. డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ ఎలా తయారయ్యే ప్రాసెస్ని డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం. సో మనకి క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది. సో డిఎన్ఏ ఒరిజినల్ డిఎన్ఏ ఇలా డబుల్ హెలిక్స్ ఉంటుంది. సో డబుల్ హెలిక్స్లో మనకి ఎప్పుడైతే DNA replication is the process by which DNA makes a copy of its original DNA. Enzyme helicase helps in the process of separation of 2 DNA strands. So 2 DNA strands ni ఇలా 2 DNA స్ట్రాండ్స్ ఉండేదాన్ని సపరేట్ చేయడానికి మనకి ఉపయోగపడే ఎంజైమ్ హెలికేజ్ ఎంజైమ్ ద్వారా ఇక్కడ ఉండే హెలికేజ్ ఎంజైమ్ ద్వారా సో DNA స్ట్రాండ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఏ షార్ట్ పీస్ ఆఫ్ RNA కాల్డ్ ప్రైమర్ యాక్ట్స్ ఎస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ DNA సింథసిస్. సో మనకి RNA అనేది వచ్చి RNA కాల్డ్ ప్రైమర్ అనే RNA ఈ DNA నుంచి మళ్ళీ ఇంకో DNA సింథసిస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ హెలిక్స్ నుంచి ఇంకో DNA ఇలా సింథసిస్ అవుతుంది.
సో ఫస్ట్ డిఎన్ఏ స్ప్లిట్ అవ్వడానికి హెలికేజ్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది. సో ఇట్లా 2 హెలిక్స్ సపరేట్ అవుతాయి. తర్వాత ప్రైమరీ యాక్ట్ వచ్చి యాడ్ అయ్యి సో ఇది ఇలా డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ అటాచ్ అయిన తర్వాత సో ఒరిజినల్ డిఎన్ఏ నుంచి మళ్ళీ పాలిమరేజ్ ఎంజైమ్ డిఎన్ఏ పాలిమరేజ్ నుంచి సో దీనికి ఆపోజిట్గా ఉండే ఆ స్ట్రాండ్ని సింథసైజ్ చేసుకుంటుంది అనమాట. సో తర్వాత ఈ డిఎన్ఏని కట్ అయిపోతుంది. సో ఒక డిఎన్ఏ నుంచి 2 డిఎన్ఏస్ ఫామ్ అవుతాయి అనమాట. దీన్ని డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం. సో దీన్ని ఇంకోటి ఫార్మోజెనిక్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. సో ఫార్మోజెనిక్స్ అంటే స్టడీ ఆఫ్ హౌ జీన్స్ ఎఫెక్ట్ ఏ పర్సన్స్ రెస్పాన్స్ టు డ్రగ్స్. సో జీన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఒక డ్రగ్ ఇచ్చినప్పుడు ఒక పర్సన్కి జీన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనే దానిపైన స్టడీ చేస్తే దాన్ని ఫార్మాకో జీనోమిక్స్ అనమాట. ఫార్మా అంటే డ్రగ్స్, సో జీనోమిక్స్ అంటే డిఎన్ఏలో ఉండే జీనోమ్ గ్రూప్ ఆఫ్ జీన్ సీక్వెన్స్ని జీనోమ్ అంటాం కదా, అదే. నెక్స్ట్ దిస్ రిలేటివ్లీ న్యూ ఫీల్డ్ కంబైన్స్ ఫార్మకాలజీ, సో సైన్స్ ఆఫ్ డ్రగ్స్ని అలాగే స్టడీ ఆఫ్ జీన్స్ని ఫంక్షన్స్ని రెండింటిని కంబైన్ చేసి మనం ఫార్మకో జీనోమిక్స్ అని కొత్త బ్రాంచ్ అనమాట. ఇది కొత్త ఫీల్డ్, రెండు ఫీల్డ్స్ని కంబైన్ చేసి నెక్స్ట్ హైబ్రిడ్ ఫీల్డ్ ఇది ఫార్మకో జీనోమిక్స్. సో ఎయిమ్స్ టు డెవలప్ ఎఫెక్టివ్ సేఫ్ మెడికేషన్ అండ్ డోసెస్ దట్ విల్ బీ టైలర్ టు ఏ పర్సన్స్ జెనెటిక్ మేకప్. సో దీని మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎఫెక్టివ్ సేఫ్ మెడికేషన్ డోసెస్ తయారు చేయడం అనమాట. పర్సన్స్ యొక్క జెనెటిక్ మేకప్ని స్టడీ చేసి ఆ పర్సన్ యొక్క జెనెటిక్ మేకప్ని స్టడీ చేసి ఆ పర్సన్స్కి సేఫ్గా ఎఫెక్టివ్గా పనిచేసే డోసెస్ కానీ ఫార్మకాలజీ ద్వారా డ్రగ్స్ని తయారు చేయడం మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ డిఎన్ఏ టెక్నాలజీ చూస్తే మనకి డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ అండ్ అప్లికేషన్ రెగ్యులేషన్ బిల్ 2019లో అమెండ్మెంట్ జరిగింది, అది డిఎన్ఏ టెక్నాలజీ అని. సో డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లో 2019లో మనకి విల్ ఐడెంటిఫై మిస్సింగ్ పర్సన్స్, విక్టిమ్స్, అఫెండర్స్ అండ్ ట్రయల్స్ అండ్ అన్నోన్ డిసీజ్డ్ పర్సన్స్. సో ఎవరైనా పర్సన్ చనిపోయినా కానీ సో మిస్సింగ్ పర్సన్స్ని అలాగే విక్టిమ్స్ని కానీ అఫెండర్స్ని కానీ ట్రయల్లో ఉన్న పర్సన్స్ని కానీ డిఎన్ఏ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. డిఎన్ఏ టెక్నాలజీ బిల్లో వన్ ఆఫ్ ద రెగ్యులేషన్. నెక్స్ట్ ఎంపవర్ క్రిమినల్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ బై ఎనేబులింగ్ ద అప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఎవిడెన్స్. సో డిఎన్ఏని ఉపయోగించి మనకి రేప్ పర్సన్ అయితే సెమెన్ని అనాలిసిస్ చేసి డిఎన్ఏ అనాలిసిస్ చేసి పట్టుకోవచ్చు అనమాట. డిఎన్ఏ ఎవిడెన్స్ ద్వారా అప్లికేషన్ ద్వారా సో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ఎంపవర్ చేయడం, తొందరగా క్రిమినల్ని పట్టుకోవడానికి. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద నేషనల్ అండ్ రీజనల్ డిఎన్ఏ డేటాబ్యాంక్స్ దట్ విల్ అసిస్ట్ ఇన్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్. సో ఆల్రెడీ క్రైమ్ చేసిన వాళ్ళ డిఎన్ఏ స్టడీ చేసినప్పుడు సో వాళ్ళ డిఎన్ఏని ఒక డేటా బ్యాంక్ ద్వారా అంటే నేషనల్ రీజనల్ డేటా బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసి ఆ డేటా బ్యాంక్స్లో స్టోర్ చేస్తే నెక్స్ట్ టైం ఏదైనా వాళ్ళు ఏమైనా క్రైమ్ చేస్తే సో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్కి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. అక్కడ ఉన్న డిఎన్ఏ శాంపిల్స్ ద్వారా ఏమైనా దొరికితే సో వాటిని ద్వారా అనాలిసిస్ చేసి ఇంతకుముందు చేసిన క్రైమ్ చేసిన వాళ్ళే చేశారా లేదా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గివ్ ఫిలప్ టు డెవలప్మెంట్ ఆఫ్ యూనిఫామ్ కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఇన్ ఆల్ ల్యాబొరేటరీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఎన్ఏ టెస్టింగ్. సో ఫిలప్ టు యూనిఫామ్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఫిలప్ చేయాలి. సో అన్ని ల్యాబొరేటరీస్లో డిఎన్ఏ టెస్టింగ్ సంబంధించి అని. సో ఇది మెయిన్గా ఇంట్రడ్యూస్ ఫర్ ద రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఐడెంటిటీ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్, విక్టిమ్స్, అఫెండర్స్ అండ్ ట్రయల్స్ అండ్ అన్నోన్ డిసీజ్డ్ పర్సన్స్. సో కనపడని వాళ్ళ గురించి అలాగే ట్రయల్ జరుగుతున్న వాళ్ళ గురించి సో అఫెండర్స్, విక్టిమ్స్, మిస్సింగ్ పర్సన్స్ని కనుక్కోవడానికి డిఎన్ఏ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ మెయిన్ ప్రొవిజన్స్ చూస్తే మనకి డిఎన్ఏ డేటా యూజ్ ఆఫ్ డిఎన్ఏ డేటాని సో డిఎన్ఏ టెస్టింగ్ ఈజ్ అలౌడ్ అనేది రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాటర్ లిస్టెడ్ ఇన్ ద షెడ్యూల్ ఆఫ్ ద బిల్. సో డిఎన్ఏ టెస్టింగ్ అనేది కొన్నిట్లో మాత్రమే అలా చేస్తారు. దాంట్లో మనకి అఫెన్సెస్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్ 160 ప్రకారం దాని కింద ఉన్న అఫెన్సెస్కి మాత్రమే సివిల్ మ్యాటర్స్, ప్యాటర్నిటీ సూట్స్ అంటే వాళ్ళ పేరెంట్స్ని కనుక్కోవడంలో ఎవరని కనుక్కోవడం విషయంలో సివిల్ మ్యాటర్స్లో ఉపయోగించవచ్చు. అలాగే నెక్స్ట్ ఫర్దర్ షెడ్యూల్ ఇంక్లూడ్స్ డిఎన్ఏ టెస్టింగ్ ఫర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఒక పర్సన్ ఎవరికి సంబంధించిన పర్సన్ పేరెంట్స్ ఎవరు అని కనుక్కోవడానికి కూడా ఆ ఇండివిజువల్ ఐడెంటిటీ తెలుసుకోవడానికి కూడా మనము డిఎన్ఏ టెస్టింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ కన్సెంట్ ఆఫ్ ద కలెక్షన్ ఆఫ్ డిఎన్ఏ కలెక్ట్ చేయడానికి కన్సెంట్ అనేది అవసరము. కొన్ని కేసెస్లో లైక్ అరెస్టెడ్ పర్సన్ హ్యావింగ్ పనిష్మెంట్ ఆఫ్ అప్ టు 7 years. సో 7 years లోపల ఉన్న పనిష్మెంట్కి అన్నిటికి కూడా ఆ డిఎన్ఏ తీసుకునే పర్సన్ నుంచి కన్సెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే డిఎన్ఏ తీసుకోవచ్చా లేదా అని కన్సెంట్ అడిగి ఆయన ఓకే అంటేనే డిఎన్ఏ తీసుకోవాలి. సో 7 years ఆ పైన కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న వాళ్ళకి అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ డిఎన్ఏ తీసుకోవచ్చు ఇష్టమున్నా లేకున్నా ఆ పర్సన్కి. నెక్స్ట్ డిఎన్ఏ డేటా బ్యాంక్. సో ఒక నేషనల్ డిఎన్ఏ డేటా బ్యాంక్, రీజనల్ డిఎన్ఏ డేటా బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయడం స్టేట్లోనూ 2-3 స్టేట్ల కంటే కలిపి కూడా ఒక రీజనల్ డేటా బ్యాంక్, డిఎన్ఏ డేటా బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం అనమాట. సో దీనివల్ల బిల్ ప్రొవైడ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ డిఎన్ఏ
బిల్ ప్రొవైడ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ డిఎన్ఏ ప్రొఫైల్స్ ఆఫ్ ఫాలోయింగ్ పర్సన్స్. సో ఫాలోయింగ్ పర్సన్స్ యొక్క డిఎన్ఏ ప్రొఫైల్స్ కూడా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దాంట్లో మనకి ఫాలోయింగ్ పర్సన్స్ డిఎన్ఏ ప్రొఫైల్స్ ఈ పర్సన్స్ మాత్రమే రిమూవ్ చేయాలి. సో దాంట్లో మనకి మెయిన్గా ఆఫ్ ఏ సస్పెక్ట్ ఇఫ్ పోలీస్ రిపోర్ట్ ఈస్ ఫైల్డ్ ఆర్ కోర్ట్ ఆర్డర్ గివెన్. సో పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేసిన పర్సన్ సస్పెక్ట్ కానీ లేకపోతే కోర్ట్ ఆర్డర్ ద్వారా సో ఆ పర్సన్ యొక్క డిఎన్ఏని రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఆఫ్ అన్ అండర్ ట్రయల్ ఇఫ్ ఏ కోర్ట్ ఆర్డర్ ఈస్ గివెన్ అండ్ సో ఎవరైతే అండర్ ట్రయల్లో ఉన్నారో కోర్ట్ ఆర్డర్ వాళ్ళకి ఇస్తే కోర్ట్ ఆర్డర్ ద్వారా సో వాళ్ళ డిఎన్ఏ డీటెయిల్స్ కూడా రిమూవ్ చేయొచ్చు డిఎన్ఏ డేటా బ్యాంక్ నుంచి. నెక్స్ట్ అండ్ రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా పర్సన్ హూ ఆర్ నాట్ సస్పెక్ట్ అఫెండర్ అండర్ ట్రయల్, ఎవరైతే సస్పెక్ట్ అయిన కాదో అఫెండరో లేదంటే అండర్ ట్రయల్ ఉన్న వాళ్ళు సో రిటర్న్ రిక్వెస్ట్ ద్వారా క్రైమ్ సీన్ నుంచి ఫ్రమ్ ద క్రైమ్ సీన్ అండ్ మిస్సింగ్ పర్సన్స్ ఇండెక్స్ నుంచి డిఎన్ఏని రిమూవ్ చేయొచ్చు, డిఎన్ఏని డేటా బ్యాంక్ నుంచి రిమూవ్ చేయొచ్చు. Next, DNA Regulatory Board. So the bill also provides for the establishment of DNA Regulatory Board, which will supervise the DNA data banks and the DNA laboratories. So DNA Regulatory Board ni establish చేయడం ఈ యాక్ట్ ద్వారా. సో దాని ద్వారా డిఎన్ఏ డేటా బ్యాంక్స్ని డిఎన్ఏ ల్యాబొరేటరీస్ని డిఎన్ఏ టెస్ట్ చేసే ల్యాబొరేటరీస్ అన్నిటిని కూడా సూపర్వైజ్ చేస్తుంది డిఎన్ఏ రెగ్యులేటరీ బోర్డు. సో ఫంక్షన్స్ డిఎన్ఏ రెగ్యులేటరీ బోర్డు యొక్క ఫంక్షన్స్ చూస్తే అడ్వైజింగ్ గవర్నమెంట్స్ ఆన్ ఆల్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎస్టాబ్లిషింగ్ డిఎన్ఏ ల్యాబొరేటరీస్ ఆర్ డేటా బ్యాంక్స్. సో గవర్నమెంట్స్ని అడ్వైస్ ఇవ్వడం అన్నమాట. సో అది ఎక్కడ డిఎన్ఏ ల్యాబొరేటరీస్ ఎస్టాబ్లిష్ చేయాలని, డేటా బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయాలని. నెక్స్ట్ గ్రాంటింగ్ అక్రిడేషన్ టు డిఎన్ఏ ల్యాబొరేటరీస్. సో డిఎన్ఏ ల్యాబొరేటరీస్కి వాటిని ఎఫిషియన్సీని బట్టి వాటికి అక్రిడేషన్ ప్రొవైడ్ చేయడం. Next, further the board is required to ensure that all information relating to DNA profiles with the data banks, laboratories and other persons are kept confidential. సో తర్వాత కూడా ఈ బోర్డు సో ఏదైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో డిఎన్ఏ ప్రొఫైల్స్ నుంచి డేటా బ్యాంక్స్ నుంచి కూడా ల్యాబొరేటరీలోన పర్సన్స్ అన్నిటి కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలన్నమాట, కాన్ఫిడెన్షియల్గా ఎవరికి చెప్పకున్నట్లా మెయింటైన్ చేయడం అనేది కూడా ఈ బోర్డు చూసుకుంటుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో జెనెటిక్ ఇంజనీరింగ్ జీనోమ్ ఎడిటింగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. సో బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము దీంట్లో. మెయిన్గా డిఎన్ఏ రెగ్యులేషన్ బోర్డు, జీన్ అంటే ఏమి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సిరీస్ కూడా డైలీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.